నమస్తే మిత్రులారా, రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వము అమెరికా వెళ్ళడానికి ఎందుకు అనుమతించలేదు? ఇదొక పెద్ద ప్రశ్న. మన ఫెడరల్ వ్యవస్థలో ఆర్టికల్ 73 ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ కు కొన్ని పరిధులు ఉంటాయి. ఈ రోజు రేవంత్ రెడ్డికి నిజంగా అమెరికా వెళ్ళాలని ఉంటే ఎన్ఓసి వచ్చిన తర్వాత వెళ్లాల్సింది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు సడన్ గా లండన్ వెళ్ళిన తర్వాత అప్లికేషన్ చేయాల్సి వచ్చింది? ఆల్రెడీ ఆగస్టు 2024లో జనవరి 2026లో 6 నెలల క్రితమే అమెరికా వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి గారు. లండన్ లో వారు ఎవరిని కలిసారు? ఫైజల్ దేవ్జీ అంటే భారతదేశంలో టెర్రరిస్టులు చాలా మంచి వాళ్ళు స్వతంత్ర సమరం చేస్తున్నారు, కాశ్మీర్ అనేది భారతదేశంలో ఒక పార్ట్ కాదు అని ఫైజల్ దేవ్జీ అనే ఒక ప్రొఫెసర్. అట్లాగే మాయా టుడోర్ అనేక సార్లు భారతదేశానికి వచ్చి ఢిల్లీలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదు 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 అని చెప్తున్న ఈ మాయా టుడోర్ అనే వ్యక్తి ఇటువంటి ప్రొఫెసర్లను కలుస్తూ యాంటీ ఇండియా ఫోర్సెస్ ద్వారా ఫండ్స్ తీసుకుంటూ ఈ రోజు తెలంగాణకు అవమానం జరిగింది అని మాట్లాడితే కాంగ్రెస్ మిత్రులకు, అట్లాగే రేవంత్ రెడ్డి గారికి 3 ప్రశ్నలు. ఒకటి, ఇంత అర్జెంట్ గా విదేశాంగ శాఖ పర్మిషన్ ఇవ్వకుండా అమెరికాకు వెళ్లి ఏం సాధించాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. 2, ఆల్రెడీ 31,502 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందని తెలంగాణ ప్రజలను నమ్మించారు కదా, 2 సంవత్సరాలు దాటింది కదా, మరి ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు కూడా ఎందుకు భారతదేశానికి రాలేదు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సిన అక్కర ఉన్నది. 3వది, జనవరి నెలలోనే వెళ్ళిన ముఖ్యమంత్రి మళ్ళీ వెంటనే ఆగస్టు నెలలో అమెరికాకు వెళ్లి ఎవరిని కలవాలనుకుంటున్నారు? న్యూయార్క్ మేయర్ మమ్దానిని కలవాలనుకుంటున్నారా? లేకుంటే యాంటీ ఇండియా ఫోర్సెస్ ను కలవాలనుకుంటున్నారా? లేకుంటే భారతదేశాన్ని తుకుడే చేయాలి అని ఆల్రెడీ పూనుకున్న జార్జ్ సోరోస్ టీమ్ ను కలుద్దాం అనుకుంటున్నారా? లేకుంటే డైరెక్ట్ గా జార్జ్ సోరోస్ తోనే కలిసి భారతదేశం పైన కుట్ర పన్నుదాం అనుకుంటున్నారా? ఈ రోజు ప్రెస్ మీట్ పెడతా అన్నాడు కదా ముఖ్యమంత్రి గారు. సో రేవంత్ రెడ్డి గారు ఈ సమాధానాలు చెప్తారా లేదా చూద్దాం. జై శ్రీరామ్.